దూరంగా చూడండి, అయోధ్యలో రామ్ మందిర్ ఇంకా పూర్తిగా కంప్లీట్ అయితే అవ్వలేదు, ఇంకా మంచిగా అయితే కడతా ఉన్నారు. అయోధ్య సాక్షాత్తు ఆ శ్రీరాములు వారు జన్మించిన పుణ్యస్థలం. రాముడు అంటే పేరు ఒకటే కాదు, రాముడు అంటే దేవుడు ఒకటే కాదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాముడు అంటే మన ఊపిరి. ఆ రాములు వారి కోసం మనం ఏదైనా చేస్తాం. కానీ 2024 వరకు కూడా ఆ రాములు వారు పుట్టిన ప్రదేశంలో ఆయనకే గుడి లేకుండా పోయింది. దాదాపు 500 సంవత్సరాల తర్వాత సాధువులు, కరసేవకులు ఇలా ఎంతో మంది ప్రాణత్యాగ పోరాటాల వల్ల అయోధ్యలో మళ్ళీ ఆ రాములు వారి గుడి కట్టడం జరిగింది. ఈ వీడియోలో మీకు 1 సంవత్సరం తర్వాత అయోధ్యలో రామ్ మందిర్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. అండ్ అలానే అయోధ్యలో చూడవలసిన ప్రదేశాలు చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద జై శ్రీరామ్ అని కమెంట్ అయితే చేయండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ప్రజెంట్ మనం వచ్చేసి అయోధ్యలో అయితే ఉన్నాము. అయోధ్యకి లాస్ట్ ఇయర్ అయితే వచ్చాను. 2024 జనవరి 22 మన అయోధ్య రామ్ మందిర్ ఓపెన్ అయినప్పుడు అప్పుడైతే వచ్చాను. కరెక్ట్గా ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 15, 2025. కరెక్ట్గా 5 రోజులు తక్కువ, ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత అయోధ్యలో ఉన్న మన రాముల వారి టెంపుల్ మన రామ్ మందిర్కి రావడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చేదానికి ఎటువంటి ప్రాబ్లం లేదండి, ఎవరన్నా ఆరామ్స్ అయితే వచ్చేయచ్చు. మీకేంటంటే ట్రైన్స్ కూడా అయితే ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల నుంచి. బట్ కానీ డైరెక్ట్గా ట్రైన్స్ అనేది 1, 2 ఎప్పుడో అయితే ఉంటాయి. మీరు వారణాసికి వచ్చారనుకోండి, వారణాసి నుంచి అయోధ్యకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా ఫ్లైట్లో రావాలనుకుంటే కూడా అయోధ్యలో ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్ కూడా అయితే ఉంటుంది, మీరు డైరెక్ట్గా ఫ్లైట్లో కూడా రావచ్చు. నేనైతే ఇక్కడికి ట్రైన్లో రావడం అయితే జరిగింది. నేను బేసిక్గా మహాకుంభమేళ చూసుకొని దాని తర్వాత వారణాసి వచ్చి, వారణాసి నుంచి ట్రైన్లో నిన్న నైట్ ఏంటంటే స్టార్ట్ అయ్యాం వారణాసిలో. మీరు లాస్ట్ వీడియో కానీ చూసినట్లయితే వారణాసి గురించి ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ దాని ముందు వీడియోస్ చూసుకుంటే మీరు మహాకుంభమేళ దాదాపు 4 వీడియోస్ అయితే మహాకుంభమేళ గురించి అయితే అప్లోడ్ చేశాను. మీరు ఎవరన్నా రావాలనుకుంటే మహాకుంభమేళకి నా వీడియోస్ అయితే చూడండి, మీకు క్లారిటీగా మొత్తం అయితే అర్థమైపోద్ది. ఫైనల్గా అయోధ్య రైల్వే స్టేషన్కి వచ్చాను. మనకు అక్కడ డార్మిటరీ అయితే ఉంటుంది. నేను 3 అవర్స్ అయితే ఉండడం జరిగింది. కొంతసేపు అయితే నిద్రపోయాను. దాని తర్వాత మార్నింగ్ లేసి ఇక్కడికైతే వచ్చా. మనకి డార్మిటరీ ఏంటంటే అరౌండ్ 3 అవర్స్కి ఏంటంటే మనకి 200 రూపీస్ ఛార్జ్ చేయడం అయితే జరిగింది. ఇంకా రైల్వే స్టేషన్ బయటకు రాగానే ఏంటంటే మనకి ఆటోలు కూడా అయితే ఉంటాయి. ఆ ఆటోల్లో డైరెక్ట్గా ఈ సరయూ ఘాట్ దగ్గరికి అయితే వచ్చా. 30 రూపాయలు అయితే అమౌంట్ అయితే ఇచ్చాను. మర్చిపోయా నేను నా లగేజ్ అంతా కూడా ఏంటంటే రైల్వే స్టేషన్లోనే లాకర్ రూమ్లో అయితే పెట్టా. ఒక 20 రూపాయలు అయితే తీసుకున్నారు. ముందు పక్కన చూడండి, ఇక్కడ సరయూ ఘాట్ దగ్గర ఏ విధంగా ఉందో మొత్తం టెంపుల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ పక్కన చూడండి మీకు బ్రిడ్జ్ కూడా అయితే ఉంది కదా. ఇక్కడ చాలామంది స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ ఎండ్ నుంచి ఆ బ్రిడ్జ్ అవతల ఆ ఎండ్ వరకు కూడా మొత్తం అయితే స్నానాలు అయితే చేయడం జరుగుద్ది. మీరు ఎవరైనా అయోధ్యకు వచ్చినప్పుడు నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి, ఆ విధంగానే చేయండి. వీడియోని పూర్తిగా చూడండి, మీకు క్లారిటీగా మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద జై శ్రీరామ్ అని కమెంట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడంతా ఏంటంటే తక్కువ మంది అయితే ఉన్నారు. ఆ పక్కన అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఆడంతా ఎందుకులే అని చెప్పి ఇక్కడ కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పి ఇక్కడికైతే వచ్చా. మీకు ఎవరన్నా కొంచెం పీస్ఫుల్గా మంచిగా ఇక్కడ స్నానం చేయాలనుకుంటే ఇక్కడికైతే రండి. ఈ సరయూ నదిలో స్నానం చేస్తే చాలా మంచిది. మనోళ్ళు ఎవరన్నా వస్తే మాత్రం పక్కాగా ఇక్కడ స్నానం అన్నా చేయండి. అండ్ మెయిన్గా దశరథ మహారాజు పిల్లలు పుట్టేదాని కోసం ఈ సరయూ నది ఒడ్డున చాలా యాగాలు కూడా అయితే చేపించారు. అండ్ మీరు ఎవరన్నా స్నానాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సడన్గా గుంతలు అయితే ఉన్నాయి. ఒక్కసారి ఏంటంటే మనం దిగబడిపోతున్నాం లోపలికి, అది ఒక్కసారి అయితే చూసుకోండి. మీరు స్నానం చేసి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పంతులు అయితే ఉంటారు, వాళ్ళ ద్వారా ఏంటంటే పూజ అయితే చేయించుకోండి. సరయూ ఘాట్లో స్నానం చేసి దాని తర్వాత అక్కడ పూజ అయితే చేయించుకున్నాను. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు మనం ఏంటంటే రాముల వారి దర్శనం చేసుకునే ముందే హనుమాన్ గడి, మన హనుమంతుల వారి దర్శనం అయితే చేసుకోవాలి. అందువల్ల ఇప్పుడు హనుమాన్ గడికి అయితే వెళ్తా ఉన్నాం. దానికంటే ముందు ఆన్ ద వే వెళ్ళేటప్పుడు కూడా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. అండ్ అలానే రామ్కి పైడి అని ఒక ప్లేస్ అయితే ఉంది, అది కూడా మీకైతే చూపిస్తాను. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇద్దండి మనం రామ్కి పైడి అనే ప్లేస్కి అయితే వచ్చేసాం కదా. ఇక్కడ కూడా మీరు ఎవరన్నా స్నానాలు చేయాలనుకుంటే అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి జయ శ్రీరామ్ అని అయితే రాస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి బొమ్మ కూడా అయితే ఉంది పక్కనే. అండ్ దూరంగా చూడండి మీకు వాటర్ని సరయూ రివర్ కా నుంచి ఏ విధంగా పంప్ చేస్తూ ఉన్నారో ఈ రామ్కి పైడి అనే ప్లేస్కి. అండ్ ఇక్కడ కూడా మీరు ఏంటంటే చాలామంది స్నానాలు అయితే చేయొచ్చు. మీరు ఎవరన్నా మెయిన్గా ఫ్యామిలీ పిల్లలు ఇట్లా వచ్చారనుకోండి, మీరు సరయూ రివర్ కాడికన్నా పోవాల్సిన అవసరం
లేదు. ఈ రామ్కి పైడి అనే ప్లేస్లో మీరు ఏంటంటే స్నానాలు కూడా అయితే చేయొచ్చు. అండ్ మెయిన్గా మనోళ్ళు ఎవరైనా వస్తే మాత్రం ఈ ప్లేస్లో నైట్ టైం అయితే రండి. ఇక్కడ మీకు ఏంటంటే లేజర్ షో కూడా అయితే జరగద్ది. అండ్ అలానే ఇక్కడ ఏంటంటే మీకు లోతు కూడా ఉండదు. మీరు ఆరామ్సే ఏంటంటే ఆ మూల నుంచి ఈ మూలకు కూడా అయితే వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ మెయిన్గా మంచిగా స్నానాలు కూడా అయితే చేయొచ్చు. ఈ ప్లేస్ని అయితే మాత్రం ఎవరు దయచేసి అయితే మిస్ చేయగాకండి. ఒక అయోధ్యలోనే దాదాపు 7,000 నుంచి 7,500 టెంపుల్ అయితే ఉన్నాయి. అవన్నీ కవర్ చేయాలంటే ఎన్ని రోజులు పట్టద్దో మీరే అయితే ఆలోచించండి. మీరు స్నానాలు చేసిన తర్వాత రామ్కి పైడి పక్కనే వచ్చేసి మనకి నాగేశ్వరనాథ్ మందిర్ అయితే ఉంటుంది. పక్కాగా ఇక్కడికి వెళ్ళి ఆ హరహర మహాదేవుని దర్శనం అయితే చేసుకోండి. దాని తర్వాత మీరేంటంటే డైరెక్ట్గా ఇప్పుడు మనం రాముల వారి దర్శనానికి అయితే వెళ్ళాలి. బట్ కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, రాముల వారి దర్శనం, అయోధ్య రామ్ మందిర్ దర్శనం కంటే ముందే మనం హనుమంతుల వారి దర్శనం అయితే చేసుకోవాలి. అందువల్ల ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాం. హనుమాన్ గర్హి అని అయితే అంటారు. డైరెక్ట్గా ఈ రామ్కి పైడి అనే ప్లేస్ దగ్గర మనకి వెహికల్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటాయి. ఒక 20 రూపీస్ తీసుకొని మనల్ని డైరెక్ట్గా హనుమాన్ గర్హి అనే ప్లేస్లో అయితే వదిలిపెడతారు. ఆ రిక్షాలు అయితే వచ్చాను కదా, అక్కడైతే వదిలేశాడు. దాదాపు ఒక 300 మీటర్స్ అయితే నడుచుకుంటా పోవాల్సి వస్తుంది. దూరంగా మీకు కనిపిస్తూ ఉంది కదా, ఆరెంజ్ కలర్లో ఉంది చూడండి, అదే హనుమాన్ గడి. అండ్ ముందు పక్కన ఇంకో టెంపుల్ అయితే ఉంది చూడండి, హైట్గా. సో అది శని మహారాజుది అంట టెంపుల్. వామ్మో, ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు అయితే ఉన్నారో హనుమాన్ గర్హి హనుమంతుల వారి దర్శనం కోసం. చాలా పెద్ద క్యూ అయితే ఉంది. ఇక్కడంతా మీకు ఏంటంటే చాలా షాప్స్ అయితే ఉంటాయి, స్వీట్ షాప్స్. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ప్రసాదాలు అయితే అనుకోవచ్చు. ఇక్కడంతా ఈ ప్రసాదాలు అయితే తీసుకొని మనం హనుమంతుల వారి దగ్గరికి అయితే తీసుకొని పోవాలి. అండ్ ఇక్కడ చూడండి మన తెలుగులో కూడా అయితే రాస్తున్నారు హనుమాన్ గర్హి ఆలయం అని చెప్పి. ఇదండి కనిపిస్తుంది కదా, ఇట్లా మనం పైకి అయితే వెళ్ళాలి. మనం పైకి వెళ్ళేదానికి దాదాపు 76 స్టెప్స్ అయితే ఉంటాయి మనం పైకి వెళ్ళాలి అంటే. అండ్ ఇంకా చరిత్ర గురించి మాట్లాడుకుంటే రావణాసుడితో యుద్ధం అయిపోయిన తర్వాత రాముల వారు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు హనుమంతుల వారు కూడా రాముల వారితో తిరిగి అయోధ్యకు అయితే వచ్చారు. అప్పుడు హనుమంతుల వారు ప్రెజెంట్ ఉన్న ప్లేస్లోనే ఈ ఇంట్లోనే ఉండడం అయితే జరిగింది. ఇంకా హనుమంతుల వారు ఈ ఇంట్లో ఉండడం వల్ల ఈ టెంపుల్కి ఏంటంటే హనుమాన్ గర్ ఆర్ హనుమాన్ గర్హి అనే పేరైతే వచ్చింది. అండ్ అలానే మెయిన్గా ఏంటంటే టెంపుల్లో మనకి ఆంజనేయ స్వామి అమ్మగారైన అండ్ మెయిన్గా టెంపుల్లో మనకి ఆంజనేయ స్వామి అమ్మగారైన అంజనీదేవి ఉంటారని ఒక నమ్మకం. అండ్ మెయిన్గా ఈ టెంపుల్లో కూడా హనుమంతుల వారి విగ్రహం వచ్చేసి బాల రూపంలో తన అమ్మ అయిన అంజనీదేవి ఒడిలో పడుకున్నట్టయితే ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ టెంపుల్లో ఏంటంటే ఎవ్రీ గోడలైతే ఉంటాయి కదా, ఈ గోడలకంటా కూడా ఏంటంటే హనుమాన్ చాలీసా అయితే ఉంటుంది. అది కూడా మీరైతే చదవచ్చు. అండ్ మెయిన్గా ఈ టెంపుల్ పైకి కానీ వెళ్ళాం అనుకోండి, మనకు అయోధ్య సిటీ మొత్తం కూడా అయితే కనిపిస్తుంది, ఊరు మొత్తం కూడా అయితే కనిపిస్తుంది. అయోధ్యలోనే ఈ హనుమాన్ గర్హి అనే ప్లేస్, ఈ టెంపుల్ వచ్చేసి చాలా హైట్లో అయితే ఉంటుంది. ఆంజనేయ స్వామి దర్శనం కూడా మంచిగా జరగడం అయితే జరిగింది. చాలా త్వరగానే అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే వేరే పోలీస్ అన్న అయితే నాకు హెల్ప్ చేశాడు. ఏం కాదు వెళ్ళిపో అని చెప్తే నేను కొంచెం స్పేస్ ఉంటే అక్కడి నుంచి దూరైతే వెళ్ళిపోయాను. హనుమాన్ గర్హిలో మనకి స్వామివారి దర్శనం అయింది. ఆంజనేయ స్వామి దర్శనం మంచిగా జరగడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఏంటంటే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనం రాముల వారిని అయితే దర్శనం చేసుకోవాలి. హనుమాన్ గర్హి మందిర్ నుంచి ముందుకు ఇట్లా వస్తే ఇదండి మీకు ఇక్కడ ఒక బోర్డు పెట్టున్నారు చూడండి, శ్రీ రామ్ జన్మభూమి తీర్థక్షేత్రకి మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. స్ట్రైట్గానే వెళ్తే శ్రీ చక్రవర్తి మహారాజ్ దశరథ్ జీకా రాజా మహల్ అయితే ఉంది. అండ్ అలానే మనకి కనక భవన్ కూడా అయితే ఉంది. ఫస్ట్ మనం అయోధ్య రామ్ మందిర్ చూసుకున్న తర్వాత మనం దశరథ్ మహల్ అండ్ అలానే కనక భవన్ అయితే చూసుకుందాం. అయోధ్య రామ్ మందిర్కి వెళ్ళాలంటే ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. అండ్ దవాఖానాకు కూడా ఏంటంటే మీకు చాలా షాప్స్ అయితే ఉంటాయి, మీరు ఏదైనా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక హోటల్ అయితే కనిపించింది. ఈ హోటల్లో మనకి ఏంటంటే దోశ అయితే అవైలబుల్ అయితే ఉంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం పన్నీర్ దోశ అయితే చెప్పుకోవడం అయితే జరిగింది. మార్నింగ్ నుంచి వాటర్ తాగలేదు, తినలేదు. అందువల్ల ఏంటంటే ఆకలి అయితే వేస్తూ ఉంది. వన్స్ ఇప్పుడు మనం రామ్ మందిర్ దర్శనంకి వెళ్ళామనుకో 3 గంటలు పట్టద్దో ఎన్ని గంటలు పట్టద్దో తెలియదు. అందువల్ల ఏంటంటే కొంచెం తినైతే వెళ్దామని చెప్పి ఈ హోటల్లో ఆగడం అయితే జరిగింది. బేసిక్గా చాలా మంది ఏమంటారు, అన్న మీరు దర్శనంకి వెళ్తున్నారు కదా, దర్శనం చేసుకొని వచ్చిన తర్వాతనే మనం ఫుడ్ అయితే తినాలి, ముందు తినైతే వెళ్ళకూడదని
చాలా మంది అయితే అనుకుంటారు. అట్లా ఏం లేదండి. భగవంతుడు ఏమన్నా మీరు నా దగ్గర తిని రావాకండి ఏం అండ కదా, మీరే చెప్పండి. అదంతా ఏంటంటే మనం పెట్టుకుంది. ఒకవేళ ఇన్ కేసు ఒక్క పొద్దుగాని ఉంటే మనం ఒక్క పొద్దు ఉండి దేవుడు దర్శనం చేసుకుని దాని తర్వాత మనం ఏంటంటే తినడం ఓకే. కానీ ఒక్క పొద్దులు ఇలాంటివి ఏమీ లేనప్పుడు ఏంటంటే మనం టెంపుల్కి వెళ్ళే ముందు తినొచ్చు, టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అయితే తినొచ్చు. పన్నీర్ దోశ అయితే వచ్చేసింది. మనకు ఆన్ ద వే పోయేటప్పుడే ఇక్కడ ఒక షాప్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో. ఇక్కడైతే మనం ఇద్దండి పన్నీర్ దోశ ఎట్లా ఉందో తిని చెప్తా. మనకేంటంటే చట్నీ సెట్ అవ్వాలా. ఓకే, చట్నీ కూడా ఏంటంటే మన సైడ్ ఉన్నట్టే కొంచెం ఆ విధంగానే ఉంది, తినొచ్చు, ప్రాబ్లం లే. అక్కడ టిఫిన్ చేసి ముందుకైతే వచ్చాను. ఆల్మోస్ట్ మనం రామ్ మందిర్ దగ్గరికి అయితే వచ్చేసాం. మోస్ట్లీ ఈ వీడియో నేను పెట్టేది కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి జనవరి 22 ఆర్ 23 ఆర్ 21 ఈ టైంలోనే ఈ వీడియో అయితే పెడతాను పక్కాగా. ఇక్కడ చూడండి ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది, బాల్ రూప్ రామ్ మందిర్. దాన్ని మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా అమ్మవారు రామ్ మందిర్. ఇది లాస్ట్ టైం కూడా ఇక్కడికైతే వచ్చాను. అండ్ ఇక్కడ కూడా టెంపుల్స్ అయితే ఉంటాయి, ఇక్కడికి కూడా రండి మీరు. అవామా రామ్ మందిర్ నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళాలి. బేసిక్గా మీరు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఎవరు అడిగినా చెప్తారు. ఆన్ ద వేలోనే వాష్రూమ్స్ కూడా అయితే ఉంటాయి, మనం వాష్రూమ్స్ కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. అవామా రామ్ మందిర్ కాడి నుంచి మనం 2-3 గొంతులు తిరిగి ఇద్దండి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా. ఇక్కడ ఏంటంటే వాళ్ళు లైన్లో వెళ్తున్నారు చూడండి, ఆ లైన్లోకి అయితే వెళ్ళాలి మనం. బేసిక్గా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇది మెయిన్ ఎంట్రన్స్. మనకి ముందు నుంచి వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ కూడా అయితే ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి. ఇదోండి నేను ఆ పక్కకి వెళ్ళి క్యూలో నుంచి వెళ్ళాను. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మొత్తం ఏంటంటే సెక్యూరిటీస్ చెకింగ్ అయితే మొత్తం జరగద్ది. అరే అప్పటికి ఇప్పటికి రూపురేఖలే మారిపోయినాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఏమీ లేదు, షెల్టర్లు గిల్టర్లు ఏమీ లేదు. ఇక్కడ చూడండి మీకు స్లిప్పర్స్ పెట్టేదానికి స్టాండ్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి అబ్బా, మీకు చూడండి ఎంత పెద్ద మిషనరీస్ అయితే ఉన్నాయో. వామ్మో, ఇక్కడ చూడండి ఇంకా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది టెంపుల్ కాదండి, ఇది టెంపుల్కి మనకి టెంపుల్లో మిడిల్లో ఉండి చుట్టూరు గోడలు వస్తాయి చూడండి, ఆ విధమైన కారిడార్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఇద్దండి ఇక్కడ లాకర్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే మన మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ లాకర్లో పెట్టేసి మనం డైరెక్ట్గా ఏంటంటే దర్శనానికి అయితే వెళ్ళాలి. ఎటువంటి మొబైల్స్ ఏమి కూడా మనకి దర్శనానికి అలౌ అయితే ఉండదు. వేరే ప్లేస్కి వెళ్ళి వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను. మీకు దూరంగా చూడండి రాముల వారి గుడి అయోధ్య రామ్ మందిర్ అయితే కనిపిస్తూ ఉంది కదా. చూడండి మొత్తం అయితే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. రీకన్స్ట్రక్షన్ కాదు, ఆల్రెడీ 2024లో కన్స్ట్రక్షన్ చేసిన దాన్నే యాక్చువల్గా ఏంటంటే అప్పుడు కొంచెం గోపురం అయితే పైన పెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఆ గోపురం రిమూవ్ చేసి ఇంకా మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా పెద్ద గోపురం అయితే కడతా ఉన్నారు. మీకు లాస్ట్ ఇయర్ పిక్స్ కొన్ని డిస్ప్లే చేస్తాను చూడండి. అప్పటికి ఇప్పటికి చూడండి ఏం చేంజెస్ ఉందో. ఆ గోపురం పైనంతా లేపేసి దాన్ని ఇంకా మంచిగా పైకి ఎస్టాబ్లిష్ అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం ఏంటంటే చుట్టూరు ఒక కారిడార్ టైప్ అయితే కడతా ఉన్నారు. ఒక కోట అనేది ఉంటుంది చూడండి. ఆ పూర్వ రోజుల్లో టెంపుల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మొత్తం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతూ ఉంది. మేబీ 2026 కల్లా మొత్తం ఇక్కడ ఈ కారిడార్ మొత్తం అయితే అయోధ్య రామ్ మందిర్ మొత్తం అయితే కంప్లీట్ అవ్వద్దని అయితే నేనైతే అనుకుంటా ఉన్నా. ఎంత పెద్ద మిషనరీస్ అయితే ఉన్నాయో చూడండి, ఎంత పెద్ద క్రెయిన్స్ అయితే ఉన్నాయో చూడండి. 2 years తర్వాత మీరు ఇమాజిన్ కూడా అయితే చేసుకోలేరు, అంత అందంగా అయితే ఉంటుంది అయోధ్య రామ్ మందిర్, అయోధ్య కారిడార్ మొత్తం. అయోధ్య రామ్ మందిర్ దర్శనం చేసుకోండి. ఇద్దొండి లాకర్ల దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడే మనకి ఫోన్స్ ఇవన్నీ ఏంటంటే మనకి ఇక్కడ లాకర్లో పెట్టడం అయితే జరగద్ది. ఇంకా నా మొబైల్ ఫోన్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి మనకి కూర్చునేదానికి మంచి ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. అండ్ అలానే మీకు ఇక్కడ వాష్రూమ్స్ కూడా అయితే ఉంటాయి. అండ్ మెయిన్గా ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇక్కడ మనకి అపోలో వాళ్ళకి సంబంధించిన ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా అయితే ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే మనం ట్రీట్మెంట్ అయితే చేయించుకోవచ్చు. మీకు ముందు పక్కన కనిపిస్తుంది చూడండి, ఇది టెంపుల్ ఎంట్రన్స్ కాదండి, జస్ట్ కారిడార్ ఎంట్రన్స్. ఇది ఇట్లా మనకి ఏంటంటే చుట్టూరు ఒక కారిడార్ టైప్ అయితే వస్తుంది, మిడిల్లో మనకి టెంపుల్ అయితే ఉంటుంది. రామ్ మందిర్ దర్శనం చేసుకొని అయితే వచ్చాను. ఇక్కడ బయటికి రాగానే ఏంటంటే మనకి ప్రసాదం అయితే ఇస్తారు. ప్రసాదం తీసుకున్న తర్వాత తినిన తర్వాత నేను మీతో అయితే చాలా మాట్లాడాలి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కాదులే, ప్రసాదం తినిన తర్వాత మనం ఏంటంటే రామ్ మందిర్ గురించి చాలా అయితే మాట్లాడుకోవాలి. మనం అక్కడి నుంచి బయటకు రాగానే ఇద్దండి ఇక్కడైతే ప్రసాదం అయితే ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ దర్శనానికి వచ్చిన వాళ్ళు, రాముల వారి దర్శనం చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రసాదం కూడా తినండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది ఓవరాల్గా టెంపుల్. మనకి వన్స్ మొత్తం రామ్ మందిర్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత లెట్స్ చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా చూడండి నేను అట్లా బయటకు అయితే వచ్చేసాను మెయిన్ ఎంట్రన్స్ కాడి నుంచి. ఇక్కడ నుంచి చూడండి ఎంతమంది భక్తులు అయితే ఉన్నారో. డైరెక్ట్గా ఏంటంటే అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది మనకి. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఇదే ఎంట్రన్స్. మీరు ఇట్లా స్ట్రైట్ వెళ్ళారనుకోండి డైరెక్ట్గా మీకు ఇందాక మీకు చూపించాను చూడండి చెకింగ్ పాయింట్ అయితే ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి మీకు ఒక కోట టైప్ అయితే కనిపిస్తుంది కదా, ఇదే హనుమాన్ గర్హి. అయోధ్యలోనే ఈ ప్లేసే ఎత్తైన ప్రదేశం.
అక్కడ నుంచి కొంచెం ముందుకైతే వచ్చేసాను. ఇద్దండి మెయిన్గా మీకు దశరథ్ మహల్ అయితే ఉంది కదా, ఇక్కడికైతే వచ్చేసాను. మహల్ చూడండి ఎంట్రన్స్ ఏ విధంగా ఉందో. సో రాముల వారు తండ్రి అయిన దశరథ మహారాజ్ది మహల్ ఆయనే కట్టడం అయితే జరిగింది. మహల్ లోపలికైతే వెళ్దాం. మహల్ లోపల చూడండి ఏ విధంగా ఉందో. మీరు అనుకోవచ్చు అన్న దశరథ మహల్ ఏందన్న ఇలా ఉంది, చాలా పెద్ద కోటలు కదన్నా ఉండాలి అని మీరు అనుకోవచ్చు. బట్ కానీ అది ఎన్నో వేల సంవత్సరాల క్రితం అప్పుడు కట్టిన కోటలు ఏ విధంగా ఉంటాయో చెప్పండి. ఆ కోటలన్నీ కూలిపోయి మళ్ళీ వేరే రాజులు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఈ మహల్ ఇట్లా దాదాపు 3, 4, 5 సార్లు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఫైనల్గా ఉండే మహల్ ఇది. మీరెవరన్నా అయోధ్యకు వచ్చినప్పుడు పక్కాగా ఈ దశరథ్ మహల్ అయితే పక్కాగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా ఈ కలర్స్ చూడండి, పెయింటింగ్ చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో. ఇప్పుడే ఈ విధంగా ఉందంటే ఆ వేల సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉంటుందో మీరే ఇమాజిన్ అయితే చేసుకోండి. లోపలికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి. దాని తర్వాత ఒక అరగంట సమయం ఇక్కడ టైం స్పెండ్ చేసి ఈ మహల్ ఏ విధంగా ఉంది మొత్తం అయితే చూడండి. మీకు ఒక అద్భుతాన్ని అయితే కల్పించేటట్టు అయితే ఉంటుంది ఈ మహల్. నేను దాదాపు ఒక అరగంట టైం స్పెండ్ చేసిన తర్వాత ఇదోండి బయటకు వస్తూ ఉంటే ఇక్కడ ఒక బాబా అయితే కనిపించారు, ఒక సాధువు అయితే కనిపించారు. ఈయన చూడండి చేతులు కాళ్ళు ఏమి పని చేయకుండా కూడా ఆయన ఎటువంటి సూసైడ్లు ఏమి చేసుకోకుండా చూడండి ఆ స్వామివారి ధ్యానంలో ఇక్కడ మొత్తం అయితే ఉంటా ఉన్నారు. చాలామంది ఈ రోజుల్లో ఒక చిన్న సమస్య వస్తేనే చచ్చిపోతూ ఉంటారు. వీళ్ళని మనం ఏంటంటే ఇన్స్పిరేషన్గా అయితే తీసుకోవాలి. ఇలా బయటకు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ చిలక జోష్యం అయితే చెప్తా ఉన్నారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా పక్కాగా ట్రై చేయండి. దశరథ్ మహల్లో దశరథ మహల్ నుంచి బయటకు రాగానే పక్కనే మనకు ఒక వే అయితే ఉంటుంది. ఆ వేలో కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి ఏంటంటే కనక భవన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు కనక భవన్ ఎలా ఉందో చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరే చూస్తున్నారు కదా కనక భవన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం చూడండి గోల్డ్ కలర్లో అయితే ఉంది కదా. యాక్చువల్గా సంస్కృతంలో కనక అంటే గోల్డ్ అని అర్థం. అందువల్లే చూడండి ఈ భవన్ మొత్తం కూడా ఏంటంటే గోల్డ్ కలర్లో అయితే ఉంది. అండ్ అలానే కనక భవన్కి మిడిల్లో చూడండి మనకి పాదముద్రికలు కూడా అయితే ఉన్నాయి. ఇక్కడికి కూడా ప్రతి ఒక్కరు వచ్చి దండం అయితే పెట్టుకుంటారు. యాక్చువల్గా కనక భవన్ని శ్రీ రాముల వారు సవతి తల్లి అయిన కైకేయి గారు సీతాదేవికి బహుమతిగా అయితే ఇచ్చారు. సీతారాముల వివాహం జనక్పూర్లో జరిగిన తర్వాత అయోధ్యలోని ఈ కనక భవన్కి వచ్చి చాలా కాలం ఉండడం అయితే జరిగింది. మీరు చూస్తున్న ఈ కనక భవన్ వచ్చేసి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రులు సీతామాత ఇక్కడే కలిసి నివసించడం అయితే జరిగింది. మీరు లోపలికి వచ్చిన తర్వాత ఆ సీతారాములని దర్శనం అయితే చేసుకోండి. లోపల కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బేసిక్గా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భవన్ వచ్చేసి ఒకప్పుడు రాముల వారు సీతామాత ఉన్న భవన్ అయితే కాదు. ఎందుకంటే కాలక్రమేణా చాలాసార్లు దీన్ని రీస్టోర్ చేయడం అయితే జరిగింది. మొదటగా రాముల వారు రెండో కుమారుడైన మహారాజా కృపా గారు దీనిని మళ్ళీ కట్టడం అయితే జరిగింది, రీస్టోర్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత ద్వాపర యుగంలో రాజా వృషభ గారు వచ్చేసి దీన్ని మళ్ళీ రీస్టోర్ చేయడం అయితే జరిగింది. కలియుగంలో వచ్చేసి మహారాజా విక్రమాదిత్య గారు మళ్ళీ ఈ భవన్ని రీస్టోర్ చేయడం అయితే జరిగింది. ఇలా చాలాసార్లు రీస్టోర్ చేసిన తర్వాత ఫైనల్గా భవన్ ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడే ఈ విధంగా ఉందంటే ఆ రోజుల్లో ఆ త్రేతాయుగంలో రాముల వారు సీతామాత ఇక్కడ నివసించే ఆ సమయంలో ఇక్కడ ఈ భవన్ ఏ విధంగా ఉండేదో మీరే ఊహించుకోండి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చాలా మంది అయితే కనిపిస్తున్నారు కదా ఫారినర్స్. మెయిన్గా ఇక్కడ లేడీస్ అయితే ఉన్నారు చూడండి. వీళ్ళు దేవుడి పాటలు ఎంత అద్భుతంగా పాడతారో తెలుసా. చాలా అంటే చాలా మంచిగా అయితే పాడతారు వీళ్ళు. ఓవరాల్గా అయోధ్య వీడియో ఏ విధంగా ఉందో పక్కాగా కమెంట్ చేయండి. ఓవరాల్గా అయోధ్య ఒక సంవత్సరం తర్వాత అయోధ్య రామ మందిర్ ఏ విధంగా ఉందో మొత్తం అయితే చూపించాను. అండ్ అలానే అయోధ్య మీరు ఎవరైనా వస్తే, మన తెలుగు వాళ్ళు ఎవరైనా వస్తే అయోధ్యలో ఏమేం ప్లేసెస్ చూడాలి, ఏ ప్రదేశాలు చూడాలి అవి కూడా మొత్తం అయితే చూపించడం అయితే జరిగింది. ఫైనల్గా నేను దాని తర్వాత అయోధ్య రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ పట్టుకొని లక్నోకి వెళ్ళి, లక్నోలో మనకేంటంటే ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైట్ పెట్టుకొని దాని తర్వాత బెంగళూరు వచ్చి, బెంగళూరులో ఇంకో బస్సు పట్టుకొని అక్కడి నుంచి నెల్లూరుకి రావడం అయితే
అయితే జరిగింది. ఓవరాల్గా అయోధ్య వీడియో ఏ విధంగా అనిపించిందో పక్కాగా అయితే కమెంట్ చేయండి. అయోధ్య ముందు వారణాసి వీడియో షూట్ చేయడం అయితే జరిగింది. వారణాసి ముందు మహాకుంభమేళ గురించి దాదాపు 5 వీడియోస్ మనం షూట్ చేయడం అయితే జరిగింది. సో పక్కాగా ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చాయని అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరు కొంచెం సపోర్ట్ చేయండి, మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొని వస్తాను. మీరు ఎవరైనా ఇప్పుడు కుంభమేళకు కానీ ప్లాన్ చేసుకుంటే కుంభమేళకి వెళ్ళిన తర్వాత వారణాసి విజిట్ చేయండి. దాని తర్వాత మీరు అయోధ్యలోని రామ మందిరం కూడా పక్కాగా అయితే విజిట్ చేయండి. ఎందుకంటే అన్ని కూడా ఏంటంటే 100 నుంచి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మీకు అంతా ఈ ప్లేసెస్ అన్ని ఉంటాయి. కాబట్టి ఈ 3 ప్లేసెస్ కూడా పక్కాగా అయితే విజిట్ అయితే చేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. మీరు హ్యాపీగా ఉండండి, మీరు మీ ఫ్యామిలీతో కూడా మంచిగా అయితే హ్యాపీగా అయితే ఉండండి. అండ్ అలానే మీ పక్కింటి వాళ్ళతో కూడా హ్యాపీగా అయితే ఉండండి. మీ హ్యాపీలో నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి. నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం. జై శ్రీరామ్.